సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలో 8 మంది గంజాయి విక్రయ ముఠాను పట్టుకున్న మునగాల పోలీసులు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ మునగాల పరిధి నరసింహపురం గ్రామ శివార్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సుమారు 20,000 రూపాయల ఖరీదు చేసే 2 కేజీల గంజాయిని 4 బైకులను 6 సెల్ ఫోన్లను 8 గంజాయి విక్రయదారులను పట్టుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని వారు అన్నారు. గంజాయి ముఠా పట్టివేతలో స్పెషల్ టాస్క్ మునగాల సిఐ మునగాల ఎస్ఐ వారి యొక్క సిబ్బందిని అభినందించారు. ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు ఆ చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడ గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్రాజ్ ఇలియాస్ ప్రేమ్రాజ్, తర్వాత కేరీ, మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంటర్న్గా ఇక్కడ యూజర్స్కి రహస్యంగా, ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ మనం కోదాడ హుజూర్నగర్ ప్రాంతంలో గంజాయి మీద ఉక్కుపాదం పెడుతున్నాము. సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతుబాటులోకి వెళ్ళి అది ఎంత దూరం ఉందో అంత మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది. సో ఈ గ్రామంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర ఈ గంజాయి క్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా అందులో మొత్తం 9 మంది ఉన్నారు, 8 మంది పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, కేరీ అనే వ్యక్తి. ఈ అరెస్ట్ చేసిన 9లో 8 మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో కోదాడ డివిజన్ పరిధిలో హుజూర్నగర్ అండ్ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి పూనుకోవడం జరిగింది. మీకు తెలుసు, అటు ఎక్సైజ్ శాఖను కూడా సమాయత్తం చేసినాము. ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము. ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము. మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము, మీడియాను కూడా కోరుకుంటున్నాము. ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నదిన్నా కూడా మీరు నేరుగా నాకు కానీ మీకు నమ్మకం ఉన్న ఏ పోలీస్ అధికారికి కానీ మీరు 70 కెమెరాస్ రైట్ తీసుకోలేదు. తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ప్రజల్ని అప్రమత్తం చేసే సైబర్ నేరాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాను. దయచేసి ఎవరు కూడా మీ సెల్ ఫోన్లలో మీ అకౌంట్లో డబ్బులు జమ అయినట్లు వచ్చే మెసేజ్ దాని కింద ఉండబడే ఒక లింక్తో పంపించడం జరుగుతుంది. ఇది గత 15-20 రోజుల నుంచి ఉధృతం కావడం జరిగింది. ఇది కూడా సైబర్ క్రిమినల్స్ యొక్క పని. వాళ్ళు ఎక్కడో బీహార్, జార్ఖండ్, ఉత్తర భారతదేశంలోనూ కూర్చొని ఈ మెసేజ్ తయారు చేసేసి మీకు డైరెక్ట్గా SMS రూపంలో పంపడం జరుగుతున్నది. ఆ SMS కూడా మీకు కరెక్ట్గా పరిశీలిస్తే నంబర్ నుంచి వస్తుంది, కానీ ఏ ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్ కూడా నంబర్ నుంచి రాదు. అది రిజిస్టర్డ్ గ్రూప్ మెసేజ్ నుంచి వస్తుంది. దాంట్లో ఆల్ఫా న్యూమరికల్స్ అంటారు, అంటే ఆంగ్లాక్షరాలు నంబర్లు కలిసి ఉండి మీకు దాని హెడింగ్ ఉంటుంది, అంటే రిసీవ్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని ఉంటుంది. కానీ ఈ తప్పుడు మెసేజ్లన్నీ కూడా దాదాపుగా